మెయిన్గా ఎవరైనా అబ్బా కొత్త ప్లేస్కి పోయినప్పుడు అక్కడ మెయిన్గా ప్రాబ్లం అయ్యేది లాంగ్వేజ్ కదా. సో ఇక్కడ టీచర్స్ కానీ అంటే చాలామంది ఫ్యాకల్టీ ఎవరైనా కానీ మహా అయితే ఇంగ్లీష్ మాట్లాడతారు లేదంటే హిందీ మాట్లాడతారు. అది మనం చూస్తూ ఉంటాం. చాలా తక్కువ తెలుగు వాళ్ళు ఉండుంటారు నాకు తెలిసి. ఒకళ్ళు ఇద్దరు ఉండున్నారా? అసలు అలవలేరా? ఓ నేనే కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇక్కడ మొత్తం అంతా కూడా హిందీ అండ్ ఇంగ్లీష్ మాట్లాడే ఫ్యాకల్టీ ఉంది. సో వాళ్ళు మీకు డౌట్స్ క్లియర్ చేయాలి అని అంటే అర్థమవుతుందా? వాళ్ళు అన్నిసార్లు చెప్తున్నారా? అంత సపోర్ట్ చేస్తున్నారా? చేస్తున్నారా? చెప్పు, నువ్వు ఏదో చెప్తున్నావు, నేను చెప్పు వినబడేది. సపోర్ట్ చేస్తారా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఏమైనా ఉంటే కూడా? అవునా? అరే ఏమంటారు? హాస్టల్కి కూడా రమ్మంటారా? ఓకే ఓకే. వాళ్ళ ఫ్యాకల్టీకి కూడా హాస్టల్ ఇక్కడ ఉంది. సో హాస్టల్ దగ్గరకు వచ్చినా కూడా మేము చెప్తాం మీకు అర్థం కాకపోతే అని అక్కడ పిలుచుకొని మరి కూడా చెప్తున్నారంట వీళ్ళకి. సో దిస్ ఇస్ అ గుడ్ పాయింట్. ఇంకా బెస్ట్ పాయింట్స్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ ఏంటిది అంటే ఏం చెప్తారు ఆంథనీ? మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కొత్త ఇన్నోవేషన్స్ నాకు తెలియనివి ఇక్కడ నేను తెలుసుకుంటున్నాను. లైక్ ఏఐ రిలేటెడ్, అగ్రికల్చర్ లో ఏఐ. దిస్ ఇస్ అ గుడ్ వన్. అగ్రికల్చర్ అవి ఇక్కడ నేను ఇక్కడే చూసాను అట్లా చేయడం. మరి నేను మా ఊర్లో గట్రా ఎక్కడ చూడలేదు. ఓకే. సో ఒక మోడర్న్ రైతువి కాబోతున్నావు నువ్వు అనుకోవచ్చా నేను? అంతేనా? ఉన్నాయా మీకు అక్కడ పొలాలు? లేదు. వైజాగ్ లో లేవా? మరి నువ్వు జాగ్ కొనుక్కోవాలి, మోడర్న్ వ్యవసాయం చేసి అందరిని పైకి తీసుకురావాలి. భారతదేశం బతికేదే మొత్తం ఫార్మర్స్ పైన కదా. ఫార్మర్ అంటే దేవుళ్ళ చూస్తారు మన దగ్గర. సో దాన్ని ఇంకొంచెం అప్గ్రేడెడ్ వర్జన్ కి తీసుకురావాలి నువ్వు. అంతేనా? దానికే పని చేస్తున్నావా లేకపోతే ఉత్తి పైసలు సంపాదిస్తున్నావా? ఓకే డన్. సో నువ్వేం చెప్తావు? ఇక్కడ అంత స్పెషల్ కేర్ చూపిస్తారు లెక్చరర్స్ కానీ అందరు కానీ. ఇప్పుడు వార్డెన్ కూడా ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్తే దాన్ని వెంటనే రెక్టిఫై చేసేస్తారు. ఓకే. ఇక్కడైతే మంచి రెస్పాన్స్ ఉంటుంది. అది నాకు బాగా నచ్చింది. సో రెస్పాన్స్ బాగుంది, బాగా చూసుకుంటున్నారు కాబట్టి హ్యాపీగా ఎవరైనా వచ్చి ఉండొచ్చు. దిస్ ఇస్ యువర్ పాయింట్. అంతేనా? లక్ష్మి గణేష్ మంచిగా ఉంటుంది మొత్తం అంతా. నేను సైబర్ సెక్యూరిటీ, సో సైబర్ సెక్యూరిటీలో సార్ వాళ్ళు టీచింగ్ కూడా చాలా మంచిగా ఉంటుంది మొత్తం. కొత్తగా ప్రాక్టికల్స్ కూడా నేర్పిస్తారు మంచిగా. మీ ల్యాబ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇందాక నేను చూసిన, మీకు కూడా చూపించిన కూడా అసలు కోకొల్లలో మస్తు సిస్టమ్స్ ఉన్నాయి. ఎవరికి ఏం కరువు పడదు. అందరు పోయి ఒకసారి కూర్చున్నా కూడా సిస్టమ్స్ ఖాళీ ఉంటాయి ఇంకా కదా. సో మస్తు ల్యాబ్స్ ఉన్నాయి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది బేసిక్గా, రైట్?